చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితురాల్ని హత్య చేసింది. సరోజ, నదియా ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. తన కుమార్తెకు సరోజ కుమారుడితో పెళ్లి చేయాలని నదియా కోరింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సరోజ తన కుమార్తెను దూషించడంపై నదియా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపంతో ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పి హత్య చేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇరువురు ఓ పిల్లవాడు మృతురాలి కొడుక్కి విషం చెప్పడంతో వెలుగులోకి వచ్చింది హత్యాఘాతుకం. పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది నదియా. ఈ షో స్పాన్సర్డ్ బై ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ జీరో కావాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. చిత్తూరు జిల్లా యాదవ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన చిన్న వాగ్వాదం హత్యకు దారితీసింది. నదియా, సరోజ ఇద్దరు మంచి మిత్రులు. అయితే సరోజ కుమారుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే స్నేహితులం కాస్త వెయ్యంకురాళ్ళు అవుతామని నదియా అనుకుంది. అనుకున్నట్లుగానే ఓ రోజు ఇద్దరూ కలిసి సిట్టింగ్లో కూర్చున్నారు. మద్యం సేవిస్తూనే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది నదియా. తన కూతురికి సరోజ కుమారుని ఇచ్చి పెళ్లి చేస్తే తమ స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని నదియా సరోజకు చెప్పింది. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న సరోజ నీ కూతురు మంచిది కాదని తిట్టడంతో పాటు మీది వేరే కుటుంబం అంటూ వేరే కులం అంటూ కూడా దూషించింది. అయితే సరోజ మాటలు నదియాకు ఆగ్రహం తెప్పించాయి. తన కూతుర్నే తిడతావా అంటూ ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పి చంపేస్తుంది. అయితే అది సహజ మరణమే అనుకున్న కుటుంబ సభ్యులు ఈ నెల 13న అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 2 రోజుల తర్వాత మృతురాలి కొడుక్కి ఒక చిన్న పిల్లవాడొచ్చి నిజం చెప్పాడు. తమ తల్లిని నదియానే చంపేసిందంటూ చెప్పడంతో సరోజ కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నదియాను అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకుంది. చిత్తూరు జిల్లా యాదవ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన చిన్న వాగ్వాదం హత్యకు దారితీసింది. నదియా, సరోజ ఇద్దరు మంచి మిత్రులు. అయితే సరోజ కుమారుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే స్నేహితులం కాస్త వెయ్యంకురాళ్ళు అవుతామని నదియా అనుకుంది. అనుకున్నట్లుగానే ఓ రోజు ఇద్దరు కలిసి సిట్టింగ్ లో కూర్చున్నారు. మద్యం సేవిస్తూనే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది నదియా. తన కూతురికి సరోజ కుమారుడినిచ్చి పెళ్లి చేస్తే తమ స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని నదియా సరోజకు చెప్పింది. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న సరోజ నీ కూతురు మంచిది కాదని తిట్టడంతో పాటు మీది వేరే కులం అంటూ దూషించింది. అయితే సరోజ మాటలు నదియాకు ఆగ్రహాన్ని తప్పించాయి. తన కూతుర్ని తిడతావా అంటూ ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పి చంపేస్తుంది. అయితే అది సహజ మరణమే అనుకున్న కుటుంబ సభ్యులు ఈ నెల 13న అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 2 రోజుల తర్వాత మృతురాలి కొడుక్కి ఓ చిన్న పిల్లవాడు అసలు నిజం చెప్పాడు. తమ తల్లిని నదియానే చంపేసిందంటూ చెప్పడంతో సరోజ కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నదియాను అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకుంది.